అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. నేను అనీత విద్య అనే పాఠశాలలో కొద్ది రోజులు ఉపాధ్యాయురాలుగా పనిచేశాను. అది సాయంత్రం చెప్పే స్కూలు. అయితే దాంట్లో 4వ తరగతిలో పందిపెంట సుబ్బయ్య అనే పాఠ్యాంశం ఉండేది. దానిలో కొంత నీతి కూడా ఉంది. అది మీకు చెప్తాను. సుబ్బయ్య అనే పిల్లవాడు ఒక ఊరిలో ఉండేవాడు. వాడు పుట్టిన కొద్ది రోజులకే తండ్రి చనిపోయాడు. వాడికి 7-8 ఏళ్ళు వచ్చేటప్పటికి తల్లి కూడా చనిపోయింది. ఇక బంధువులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ వీడు పుట్టగానే తండ్రిని మింగాడు, ఇప్పుడు తల్లిని కూడా మింగేశాడు, వీడు నష్టజాతకుడు అని ఎవ్వరూ పట్టించుకోలేదు, ఎవరూ రానిచ్చేవారు కాదు. అలా ఆ పిల్లవాడు కొద్ది రోజులు అలాగే ఉండి తర్వాత ఆకలి వేస్తుంది కదా, తట్టుకోలేక అలాగే నీరు తాగి ఇల్లు లేక అలా తిరుగుతూ ఒక రోజున ఒక అరుగు మీద ఆ రాత్రి అంతే నిద్రపోయాడు. ఆ ఇల్లు ఒక వ్యాపారం, కిరాణా కొట్టు వ్యాపారం చేసుకునే అతనిది. అతగాడు పొద్దున్నే లేచి ఈ పిల్లవాడిని చూసి, ఏమిరా ఇక్కడ పడుకున్నావంటే, అయ్యా ఆకలితో ఇలా పడుకున్నాను, కొద్దిగా నాకు అన్నం పెట్టండి, మీరు ఏ పని చెప్పినా చేస్తాను అని జాలిగా అడుగుతాడు. అప్పుడు ఆయన కొంచెం ఆలోచిస్తాడు. ఆయనకు కూడా ఒక పిల్లవాడు అవసరం ఉంది. ఆ కొట్లో సరుకులు అటు ఇటు మార్చడానికి, కొద్దిగా చేతికి అందించడానికి ఈ పిల్లవాడైతే బాగుంటాడు అని అనిపించి సరే అని ముందు వాడికి కొంచెం అన్నం పెట్టించి ఆ తర్వాత పనిలో పెట్టుకున్నాడు. ఈ పిల్లవాడు కూడా బుద్ధిగా పొద్దున్నే చెరువులో స్నానం చేసి చక్కగా రెడీ అయ్యి అతనికి అన్ని విధాల సహాయం చేసేవాడు. అలాగే వాళ్ళ ఇంట్లో పెట్టిన అన్నం తిని అక్కడే అరుగు మీద పడుకోవటమో లేకపోతే వాళ్ళ చావిట్లో పడుకోవటమో చేసేవాడు. అలా ఒక 4 ఏళ్ళు గడిచిపోయింది. ఆ తర్వాత ఆ కొట్టును ఆ వ్యాపారి మూసివేశాడు. మూసివేసేటప్పుడు అతనికి ఏమి డబ్బులు ఇచ్చేవాడు కదా, తనకి కూడా పాపం అనిపించింది. అప్పుడు ఒక 25 రూపాయలు అంటే 25 రూపాయలని చేతిలో పెట్టి, నీవు ఏదన్నా పని చూసుకుని బ్రతుకు, నేను కొట్టు మూసేస్తున్నాను అని చెప్పి పంపించి వేస్తాడు. ఆ డబ్బులు తీసుకుని ఈ పిల్లవాడు ఏం చెయ్యాలో అర్థం కాక ఆ వీధి వంట నడుచుకుంటూ వస్తున్నాడు. అతనికి అనుకోకుండా కొన్ని పందుల సమూహం కనపడింది. ఆ పందులు చూశాడు. ఆ పందులు వేసే మలం తెలుసు కదా, పెంట, అది చూశాడు. వాడికి కొంచెం వెలిగింది బుర్రలో. పంది పెంట చాలా మంచిది కదా, ఒక పని చేద్దాం అని ఆలోచించి అక్కడ కొంచెం స్లమ్ ఏరియా కదా, కొంచెం ఒక 10 మంది పిల్లల్ని పిలిచి వాళ్ళకి తలా 10 పైసలు ఇచ్చి, మీరు ఆ పందులేసే ఆ పెంటను పోగు చేసి ఒక కుప్ప చేసి పెట్టండి అని అలా చేపించాడు. అలా రోజు చేస్తూ ఉండగా ఆ కుప్ప చాలా పెద్దదయ్యింది, బండి అంత అయ్యింది. అప్పుడు ఒక రైతు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా దగ్గర పంది పెంట ఉంది, మీకు చేలోకి మంచి ఎరువుగా పనిచేస్తుంది కదా, మీరు దీనిని కొంటారా అని అడిగాడు. ఆ రైతు చూసి, నిజమే, పంది పెంట చాలా మంచి ఎరువు. ఇంకా అతగాడు డబ్బులు ఇచ్చి దాన్ని కొనుక్కున్నాడు. ఇతగాడికి అది బాగుంది. అలా రోజు కొంతమంది పిల్లలకి డబ్బులు ఇవ్వటం, ఆ పంది పెంట పోగించటం, తను కూడా చేయటం, అలా దానిని కుప్పబెట్టడం, అలా రైతులకు అమ్మటం, బాగా డబ్బులు సంపాదించేశాడు. ఈ ఊర్లోనే కాకుండా పక్క ఊర్లోనూ అలాగే చేశాడు. అలా చుట్టుపక్కల ఊర్లన్నిటిలోనూ పంది పెంట పోగు చేయటం, దాన్ని రైతులకు అమ్మటం. అలా అతగాడికి పందిపెంట సుబ్బయ్య అని పేరు ఏర్పడిపోయింది. దానితోటే చక్కగా మంచి ఇల్లు కట్టుకున్నాడు. అలా సంపాదన ఉండేటప్పటికి ఒక మంచి పిల్లనిచ్చి పెళ్లి చేశారు. అలా సంసారం చేస్తూనే తనకి తల్లి తండ్రి మంచి వైద్యశాల లేకపోవడంతో మరణించారని ఒక వైద్యశాలను కట్టించాడు. తను చదువుకోలేదు కదా, అందుకని ఒక పాఠశాలను కట్టించాడు. సుబ్బయ్య పాఠశాల,
సుబ్బయ్య వైద్యశాల. ఇలా ఆ ఊర్లోనే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా తన పేరు మీద అలాగే పాఠశాలలు వైద్యశాలలు కట్టిస్తూ దేశంలోనే ఒక పెద్ద పేరు తెచ్చేసుకున్నాడు. చూడండి, ఏదైనా కానీ తప్పు అనుకోకుండా అది మనకు ఉపయోగపడుతుంది అని ఆలోచించి అడుగు ముందుకు వేస్తే ఎంతో మంచి ఫలితాలను పొందవచ్చు అని ఈ కథ ద్వారా మనకి నీతి తెలియజేస్తుంది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే షేర్ చేయండి.